ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయం. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము గ్రంథ రచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణం గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరు బయట చల్లి కలరాజాడ్యంను తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించితిని. ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని. ఆ సంతోషమే నన్ను గ్రంథము వ్రాయుటకు పురుకొల్పినది. అదేగాక బాబాగారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగు చేయను. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు పోగొట్టుగదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయమొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కము న్యాయము కాదు. అది మనకు సత్యమును ఆధ్యాత్మికమును మార్గమును చూపును. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడును కానని హేమాడ్ పంతు భయపడను. అతడు ఇట్లా అనుకొను: నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, నా మనసే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేనెట్లు వ్రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణంలో ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండెను. తాను యోగి అయిన గాని యోగి యొక్క జీవితమును గాని గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేనెట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలువవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును, కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయట బహు కష్టము. ఇది గొప్ప సాహసకృత్యమని కూడా నాకు తెలియను. అందువలన నలుగురిలో నవ్వుల పాలగుదునని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించను. మహారాష్ట్ర దేశములో ప్రథమ కవియగు యోగేశ్వరుడును జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయు కుతూహల పడతారో వారి కోరికలు నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తునికి కారణమాత్రముగా నుంచి వారి వారి కార్యములు వారే కొనసాగించుకొనుదురు. 1700వ సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను వ్రాయుటకు కాంక్షించెను. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యము కొనసాగించారు. అట్లే 1800 సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించి మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనుగుణవి. దాసగును వ్రాసిన భక్త లీలామృతము, సంత కథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్త లీలామృతములోని 31, 32, 33వ అధ్యాయములందును, సంత కథామృతములోని 57వ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంపుటము 17, సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగను మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెతికి తీసిన కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగు చేయును. ఇవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగు చేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములను ఉపదేశములనగు బాబా ప్రబోధలు విని వానిని మనము చేసినచో భక్తులు వాంఛించునని, అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ వీణ ప్రావీణ్యము, ధ్యానానందం పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమును వ్రాయ నిశ్చయించితిని. బాబాను సమాధికి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగులు ఆనందము కలుగు చేయును. అందుచేత బాబా గారి ఆత్మ
సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుంది. సాయిబాబాయే ఈ కార్యక్రమమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయవలెను నమ్మియుంటిని. నా ఎంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమంటిని. నా తరపున వారు బాబాతో ఇట్లనిరి: ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయకాంక్షించుచున్నాడు. నేను భిక్షాటనముచే జీవించు ఫకీరును. నా జీవిత చరిత్ర వ్రాయన అవసరము లేదని అనవద్దు. మీరు సమ్మతించిన సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయను. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది జయప్రదంగా చేయలేం. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించను. మరియు శ్యామతో ఇట్లు చెప్పదొడగను: కథలను అనుభవములను ప్రోగు చేయమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను. నేను సహాయము చేసదను. వాడు నిమిత్రమాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసిన భక్తుల కోరిక నెరవేర్చవలను. వాడు తన అహంకారము విడవవలను. దానిని నా పాదములపై పెట్టవలను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదును. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పడదును. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్ర నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానికి నీవే నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము. ఇతరుల అభిప్రాయములను కొట్టువేయుటకు ప్రయత్నించకము. ఏ విషయమైనను పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదముననగానే నన్ను హేమాడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పెదను. వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోచున్నాను. కాకా సాహెబ్ దీక్షిత్, నానా సాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో ఉంటిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసేదని. ఈ మధ్యలోనేదో జరిగినది. అది నా షిరిడీ ప్రయాణమును అడ్డుపడింది. లోనావాలాలో నన్ను నా స్నేహితుల కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కానీ నిష్ఫలమైంది. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుండపెట్టుకొను, కానీ ప్రయోజనం లేకుండాను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టే గురువు యొక్క ప్రయోజనమేమి? గురువుకు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఏలపోవలను అని భావించి షిరిడీ ప్రయాణము మానుకొంటిని. కానీ కానున్నది కాక మానదు. అది ఈ క్రింద విధంగా జరిగను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోవచుండెను. ఠానా నుండి దాదర్కు వచ్చి ఇచ్చట వసయి పోవు బండి వరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీకి ప్రయాణము వాయిదా వేసినందులకు నాపై కోపించెను. నానా చెప్పినది సంతోషదాయకముగా సమ్మతముగా ఉండెను. అందుచే ఆ రాత్రియే షిరిడీకి పోవ నిశ్చయించితిని. సామాన్లు కట్టుకుని షిరిడీకి బయలుదేరితిని. బాంద్రా నుండి దాదర్ వెళ్ళు అచ్చట మన్మాడ్ వెళ్ళు రైలు ఎక్కవలనే అనుకుంటేనే. అటులనే దాదర్కు టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటిని. బండి ఇక బయలుదేరినగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టిలోనికి హడావిడిగా వచ్చి నా సరంజామా అంతా చూసి ఎక్కడికి పోవచుంటివి అని ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పింది. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని, ఎందుకనగా మన్మాడ్ మైలు దాదర్లో ఆగదని, అదే రైల్లో ఇంకనూ ముందుకపోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా ఇచ్చాను. ఈ చిన్న లీలయే జరగకుండానచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయమో షిరిడీ చీరలేకపోయేవాడును. అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది ఇట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటల్లోగా నేను షిరిడీ చేరితిని. షిరిడీలో నా కొరకు కాకా సాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాఠేవాడ ఒక్కటియే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడింది. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగను. అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాతా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివరన ఉన్నారని మొట్టమొదట ధూళి దర్శనము చేసుకొనమని నాకు సలహా ఇచ్చెను. స్నానానంతరం ఓపికగా మరలా చూడవచ్చునన్ను.
ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తిని నాలో ఆనందం పొంగి పొరలింది. నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పిన దానికన్నను ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచెతిని. మనస్సుకు సంతుష్టి కలిగను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగను. నాకు షిరిడీ పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించేతిని. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించేతిని. వారి రుణము నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వలన కలుగు చిత్రం ఏమన మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతము చే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటుని. సాయిబాబాను చూసినంతనే మాత్రమునే ప్రపంచమంతయు సాయిబాబా రూపం వహించెను. వాడాలో తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడీ చేరిన వెంటనే మొదటి దినమునే నాకు బాలాసాహెబ్ భాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వాగ్వివాదము జరిగను. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలని నేను వాదించి తిని. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను. ఏమీయూ చేయక సోమరిగా కూర్చున్నవానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షమును ఆశ్రయించి తిని. భాటే ఇంకొక వాదం పట్టుకొని ప్రారంధం తరపున వాదించుచు కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా నీ విషయంలో ఓడిపోయేరి. మనుజుడొకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము. గర్వముగా అహంకారము కానీ మీకు తోడ్పడవను. ఈ వాదన 1 గంట వరకు జరిగెను. కానీ ఇది మిద్దమని ఏమీ తేలలేదు. అలసిపోవచ్చుటచే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది. దేహాత్మ బుద్ధి అహంకారము లేకున్నచో వివాదముకు తావులేదని గ్రహించితిని. 1000 ఏళ్ల వివాదములకు మూల కారణం అహంకారం. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను, వాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడుతుని. సాటేవాడ మసీదునకు చాలా దూరముగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకి ఎట్లు తెలుసను? అతడు సర్వజ్ఞుడై ఉండవలను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్ పంతు అని బిరుదునకు మూల కారణం. సాయిబాబా నన్నెందుకు హేమాడ్ పంత్ అని పిలిచినని ఆలోచింపసాగితిని. ఇది హేమాద్రి పంతు అను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ్ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధాన అమాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వగ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథమును రచించినవాడు. మోడీ భాషను ఒక నూతన గణిత విధానము కనిపెట్టినాడు. ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడిని, మేధాశక్తి అంత లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదును సంగిరో తెలియకుండాను. ఆలోచన చేయగా ఇది నా అహంకారము చంపుకొనుటకని, నేనెప్పుడు అనుకవ నమ్రతలు కలిగి ఉండవలని బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించి తిని. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నీ చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చు అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులు గొప్ప ప్రాముఖ్యత కలగదని, భవిష్యత్తు తెలిసియే బాబా ఇట్లా నేను భావించవచ్చును. ఏలయనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కని చాకచక్యముతో నడిపెను. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా ఉంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయంలో శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథమును రచించను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమే బాబా ఏమన్నో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయం గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రచురించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగను. బాబా అట్లే అని జవాబిచ్చెను. ఎక్కడికో అని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను. మార్గం ఏదని దీక్షిత్ అడిగను. అక్కడ పోవుటకు అనేక మార్గములు కలవు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైనది. మార్గ మధ్యమున ఉన్న అడవిలో పులులు, తోడేళ్లు కలవని బాబా బదులడిగను. మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచోని కాకాసాహెబ్ అడుగగా
అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును. మార్గమధ్యమున ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుంచి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును. మసీదులో అప్పుడొచ్చటి ఉన్న ధాంబోల్కర్ తన ప్రశ్నకు అదియే సమాధానమని గుర్తించును. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అనే వివాదం వల్ల ప్రయోజనము లేదని గ్రహించను. పరమార్థము నిజముగా గురువు బోధ వల్లే చిక్కునని రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము, నిష్ఠ, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకమని గ్రహించను. 2వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.